రాష్ట్రంలో బెల్ట్ షాప్ కనిపిస్తే బెల్ట్ తీస్తా అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరిస్తే దెందులూరు నియోజకవర్గంలో మాత్రం విచ్చలవిడిగా అనధికారికంగా మద్యం విక్రయాలు సాగుతున్నాయని తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు ఏడుపుగంటి శ్రీనివాసరావు ఆరోపించారు. ఏలూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలో భారీ ఎత్తున బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి అధిక ధరలకు మద్యం విక్రయాలు జరుపుతున్నారని ఆరోపించారు. అధికారికంగా 17 మద్యం షాపులుంటే అనధికారికంగా 300కు పైగా బెల్ట్ షాపులను ఏర్పాటు చేశారని ఆరోపణ చేశారు. ప్రతి మద్యం బాటిల్పై 20 రూపాయల నుంచి 30 రూపాయలకు పైగా అక్రమ వస్తువులకు పాల్పడుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పారదర్శకంగా మద్యం పాలసీని తీసుకొచ్చారని, అయితే ఆ మద్యం పాలసీకి తమ పార్టీ నేతలే తిరోధకాలు వదులుతున్నారని అన్నారు. మద్యం అధిక రేట్ల విక్రయాలపై, అనధికార బెల్ట్ షాపులపై అధికారులు ప్రభుత్వం దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. అప్పటి వైఎస్ఆర్ గవర్నమెంట్లో లోపభూయిష్టంగా ఉన్న లిక్కరు అది ఎక్కువ రేటుకి అమ్మటం, సామాన్యుడికి చేరువలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో నాణ్యమైన లిక్కరు సరసమైన రేటుకి ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక పాలసీని 2024లో మా ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది. దెందులూరు నియోజకవర్గంలో ఏ లైసెన్సీ ఎక్కడ షాపు నడుపుతున్నాడో ఆ భగవంతుడికే ఎరుక, ఎవరికీ తెలియదు. మొత్తం అన్నీ ఒకటే బ్రాండ్, సాయి బాలాజీ వైన్స్. ఆ సాయి బాలాజీ వైన్స్ అధినేత ఎవరు, ఆ సాయి బాలాజీ వైన్స్ నిర్వాహకులు ఎవరు, ఈ ఒరిజినల్గా ఆక్షన్లో పార్టిసిపేట్ చేసిన లైసెన్సీస్ అంతా ఏమైపోయారు, వాళ్ళు ఎందుకు నడపట్లేదు అనేది ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. మా నియోజకవర్గంలో దురదృష్టవశాత్తు సాక్షాత్తు డిపార్ట్మెంట్ కూడా, ఆబ్కారీ డిపార్ట్మెంట్ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, నిస్తేజం అయిపోయి చేష్టలు ఉడిగి ఏమీ చేయలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజల నుండి జలగల్లా రక్తం పీలుస్తూ సీసాకి 10 నుండి 50 రూపాయలు ఎక్సెస్ వేసి ఈ నియోజకవర్గంలో బెల్ట్ షాపులు 17 లైసెన్స్డ్ షాపులు ఉంటే 350 నుండి 400 బెల్ట్ షాపులు ఈరోజు దెందులూరు నియోజకవర్గంలో పనిచేస్తూ జరుగుతున్నాయి. అదేమని ప్రశ్నించే నాదుడు లేడు, మా పార్టీలో లేడు, ప్రతిపక్షంలో లేడు, ఎవరో ప్రశ్నించలేరు. వ్యవస్థలు పనిచేయవు. మీడియా ప్రతినిధులు ఎవరైనా ఏదైనా కవరేజ్ చేస్తే వాళ్ళ మీద దాష్టీకాలు జరుగుతాయి. అలాగే ఈ దెందులూరు నియోజకవర్గంలో మొత్తం 20 షాపులు ఉంటే ఈరోజు పనిచేసేవి 17 షాపులు. అఫీషియల్గా పనిచేసేది 17, కానీ అఫీషియల్ లైసెన్సీస్ ఎవరో ఉండరు. అవన్నీ కూడా సాయి బాలాజీ వైన్స్తో నడుస్తాయి. ఆ మద్యం కుంభకోణంలో ఏలూరుకు సంబంధించిన ఒక వ్యక్తి అరెస్ట్ అవడం కూడా జరిగింది. నాకున్న సమాచారం ప్రకారం ఈ సిండికేట్లో ఆ వ్యక్తి కూడా ఒక పార్ట్నర్ అని తెలుస్తుంది. అట్లాంటి పరిస్థితుల్లో మా పార్టీ నాయకులే మా పార్టీకి చెడ్డ పేరు తెచ్చే విధంగా అటువంటి వ్యక్తులతో చెయ్యి కలిపి నడుస్తున్నారంటే ఈ పార్టీని ఎక్కడికి తీసుకుపోదామని వీళ్ళు చేస్తున్నారో నాకు అర్థం కావట్లా. 350 నుండి 400 మద్యం షాపులు ఉన్నాయి దెందులూరు నియోజకవర్గంలో. ఆ మద్యం షాపులు కూడా సీసాలదే. నేను స్వయంగా నా గుమస్తాను పంపించి రాత్రి షాపులు పర్చేజ్ చేశా. మీకు నా పేమెంట్ రిసిప్ట్స్ కూడా నేను మీకు మీడియాకి ఇస్తా. పక్కన కృష్ణా జిల్లాలో 200 ఎంఆర్పి ఉన్న దగ్గర మా నియోజకవర్గంలో 210 రూపాయలు. అదే సీసా బెల్ట్ షాప్లోకి వెళ్తే 230 రూపాయలు. చీప్ సీసా బెల్ట్ షాపులో 30 రూపాయలు ఎక్సెస్ ఎంఆర్పి పైన. ఈ డబ్బంతా ఎవరు బొక్కసానికి చేరుతుంది అని నేను అడుగుతున్నా. బెల్ట్ షాపు ఉంటే బెల్ట్ తీస్తానని చంద్రబాబు గారు ఎప్పుడో ప్రకటించారు. ఈ రోజుకి మా నాయకులకి చిత్తశుద్ధి కొరవడి ఏ ఒక్కళ్ళో కూడా బెల్ట్ షాపుల మీద మాట్లాడట్లేదు సరికదా. ఇక్కడ దెందులూరు నియోజకవర్గంలో అధికారంలో ఉన్న నాయకుడే ఈ దుర్మార్గాలకు పాల్పడుతుంటే ఎవరికి చెప్పాలో తెలియక నేను మీ ముందుకు రావడం జరిగింది. ఇదిగోండి 140 రూపాయలు ఓల్డ్ ఎడ్మిరాల్ ఎంఆర్పి 140 రూపాయలు. మ్యాన్షన్ హౌస్ ఎంఆర్పి 210 రూపాయలు. ఇదేంటి కింగ్ ఫిషర్ బీర్
రూపాయలు ఎంఆర్పి. ఈ మూడు కలిపి కొంటే ఎంత? ఇది 200, 140, 340, 210, 550 రూపాయలు బిల్లేదయ్యా. 550 రూపాయలకి 640 రూపాయలు ఇచ్చి కొనుక్కొచ్చాం. బెల్ట్ షాప్ రేటు 640 రూపాయలు. 550 రూపాయలు ఎంఆర్పి రేటుకి 640 రూపాయలు 3 సీసాలకి, సీసాకి 30 రూపాయలు పెంచేసి అమ్మితే మా చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ గారు రూపకల్పన చేసిన పాలసీ యొక్క ఉద్దేశంకి తూట్లు పడటం కాదా అని నేను ప్రశ్నిస్తున్నా. ఈ అక్రమ సంపాదన అంతా ఎవరి బక్కసంలోకి పోతుంది అని నేను ప్రశ్నిస్తున్నా. 350 నుండి 400 మద్యం షాపులు, ట్యాబ్లెట్ లేని ఊరు అన్నా ఉంది కానీ మందు సీసా లేని సందు లేదు. దెందులూరు ఎమ్మెల్యే సార్ అని, ఎనీ టైం మందు అని, ఏటీఎం దెందులూరు ఏటీఎం అని. ఇంకా నేనేం చెప్పాలా పబ్లిష్ అయ్యాక? ఇది ఎక్కడి నుండి అంటే విజయవాడ, హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు దూరంగా ఉంది కాబట్టి వాళ్ళు వేసినట్టున్నారు. దగ్గరలో వాళ్ళు అయితే మీరు ఎవరో వేయలేరు. వేస్తే మీ కెమెరాలు ఉండవు, మీరు ఉండరు, మీ మీద కేసులు ఉంటాయి.